మగ నేను ఆడ పైన వర్షం కింద తడి ఇఫ్ యూ డోంట్ మైండ్ థ్యాంక్ యూ. తీరా దూరిన తర్వాత అనుకునేది ఏముందిలేండి. దూరిందేదో దూరారు, సరిగ్గా దూరండి. లోపలికి రండి, లేకపోతే మీ లెఫ్ట్ నా రైట్ తడుస్తుంది. మీరు ఫన్నీగా మాట్లాడతారు లాయర్ గారు. నేను లాయర్నని మీకెలా తెలుసు? నాకు తెలియకుండానే మీ గొడవ కింద దూరే అనుకున్నారా? పనండి. లాయర్ గారు మీ పేరేంటన్నారు? ఇంతవరకు నేనేమీ అనలేదు. నా పేరు బెనర్జీ. బెనర్జీ గారు చిన్న హెల్ప్ చేస్తారా? ఏమిటో? నా క్లాస్మేట్ నా దగ్గర 10 రూపీస్ అప్పు తీసుకుంది. 10 రూపీస్? చాలా పెద్ద అమౌంటే. తను ఇప్పుడు ఇవ్వలేదంటుంది. కోర్టులో కేసేస్తే నేను గెలుస్తానా? తీసుకున్నట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఫ్రెండ్స్ మధ్య సాక్ష్యాలు ఏమిటండి? ఓన్లీ కోర్ట్స్. వాట్ టైప్ ఆఫ్ కోర్ట్స్? వెళ్ళి ముద్దు పెట్టుకుంటాం. ఎలా? వివరంగా చెప్పండి. నేను ఒక టైప్ లాయర్ని. ఐ వాంట్ ఫుల్ డీటెయిల్స్. ఓహో, ఇలా 10 ఇచ్చాను. మరి ముద్దెలా పెట్టారు? తప్పదా? డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దాచుకోకుండా చెప్పాలి. ఎక్కడ పెట్టారు? ఇక్కడ 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 ఎక్కడ? ఇలాగే పెట్టారా? ఇలాగే అంటే అంటున్నట్టుగా పెట్టారా? జ్ఞాపకం ఉండేలా పెట్టాలి. ఇక ఈ కేసు మీరు గెలవడం చాలా కష్టం. అంతేనా? మనీ బ్యాక్. అది నా ఫీజు. ఓహో, ఐ సీ. గొడుగు మీరు మోస్తే బాగుండదు, నాకు ఇవ్వండి. పర్వాలేదు, ఇవ్వండి లాయర్ గారు. ఓకే. నా గొడుగు మీ చేతిలో నా 10, నా చేతిలో మీ గొడుగు. బాయ్. డజన్ ఎంత? 24 రూపాయలు. 24 రూపాయల? 20 వేసుకో. గిట్టదు బాబు. సరే, 22 రూపాయలకి డజన్ ప్యాక్ చేయి. పల్లీల్ బాబు, పల్లీల్. పల్లీల్ బాబు, పల్లీల్. రాజమాల్. ఆవ్ బాబు. ఆవ్ బాబు, పల్లీల్. పల్లీల్. పల్లీల్ బాబు. నిన్నెక్కడో దేకినట్టుందే. గల్లీ గల్లీ తిరిగి అమ్ముతుంటావు. కాడిని చూస్తుంటావు గాని ఈ బట్టలను తీసుకా. బోణి మీదే. బోణి నాదేనా? ఎంతవరకు అవలా? అప్పు ఎంత? 2 రూపాయలు, 2 రూపాయలు, 2 రూపాయలు, 2 రూపాయ. ఇదేంటి పైన లావుగా ఉంది, లోపలంతా డొల్లే? దీనికి 2 రూపాయల? కాయలకి ఏంటంటే జర పట్టుకుని చూసుకో బిడ్డ. కష్టపడేటోళ్ళం కానీ ఊరికి దోపేటోళ్ళం కాదు. జర లోపల చూసుకో. పైసా నీకోలో. సర్లే, ఎక్కువ దప్పదు కానీ 100 రూపాయలకి చిల్లరుందా? జల్దీ చూస్తా. ఏం బాబు, శంకాయలు కావాలా? ఇందాక బండి దగ్గర నిలబడ్డ పిల్ల నీ కూతురా? ఇంకా పెళ్ళే కాలేదు బాబు. అయినా నా బండి దగ్గర ఎవరు నిలబెట్టలేదు బాబు. మన పిల్ల? ఆ పిల్ల ఎవరో మీకు జల్లగొట్టి వెళ్ళిపోయి ఉంటది బాబు. అమ్మ దొంగ. బాబు, డజన్ బత్తకాయలు ప్యాక్ చేసా. డబ్బులు లేవు. ఆ పిల్ల దొబ్బుకెళ్ళిపోయింది. బాబా, ధర్మం చేయండి బాబా. బాబా, ఏయ్ బాబా, 1 రూపాయి ధర్మం చేయి బాబా. బాబా, 10 రూపాయలు ఇస్తాను. పక్క సార్. ఆ పిల్ల గుడ్డిది కదా, సరిగ్గా అక్కడ ఎలా కొట్టింది? బాబా कोई है बाबा, आंखें नहीं बाबा, एक కూల్ డ్రింక్ దేనా బాబా, ఐసు లెగ్గు లేని దాన్ని బాబా. నిన్న ఒక పిల్ల పల్లీలంటూ నా దగ్గర 100 రూపాయలు దొబ్బుకెళ్ళింది. మన తాలూకేనా? పక్క తాలూకా బాబా. మా ఫాదర్ సెకండ్ ఫ్యామిలీ అయి ఉంటుంది బాబా. పాపం, దేవుడంతటి దయలేని వాడు మిల్క్ కారే బొగ్గలిచ్చాడు, జలుబు పడిశం లేని ముక్కిచ్చాడు, అందమైన పెదాలిచ్చాడు. ఈ ఒక్క కళ్ళు ఒక లెగ్గుంటే ఆంధ్రాన్ని దున్నేసేదానివే. అవును బాబు, భగవంతుడికి బీటింగ్ హార్ట్ లేదు బాబు. తొందరపడి భగవంతుడి దట మాకు. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో బిల్డప్ స్వాములు వారు ఉన్నారు. ఆయన మిర్చి పసరు పోస్తే నీకు కళ్ళొస్తాయి. పద, తీసుకెళ్తాను. అమ్మయ్యా, మైదిలి పందెం ఓడిపోయేట్టుగా ఉంది. 3 సార్లు లాయర్ గారిని చీట్ చేస్తానంది, 3వ సారి ఓడిపోయింది. ఇక దాని బట్టలిప్పి బ్రాసరీ కడ్రాయర్తో దాన్ని బజారంతా తిప్పాలి. స్వాముల వారి దగ్గరికి చేపల దగ్గర తీసుకొచ్చావేంటి? పసరు పొయ్యక ముందే చూపొచ్చేసినట్టుందే. కనిపెట్టేసినట్టున్నాడు. చేపలతో విన్నట్టు తవ్వుతాడేమో. నమస్తే. ఓ లాయరు,
నా పేరు దుర్గా. దుర్గా విలాస్ కాకా హోటల్లో పిండి రుబ్బుతాడు దుర్గా నువ్వేనా? ఏయ్, కాక రేగితే విశాఖనే సముద్రంలో ముంచేయగల కెపాసిటీ ఉన్నది మనకి. ముంచు. చూడు, ఆ పాండుగాడి గ్రూప్ కి మా గ్రూప్ కి మధ్య గొడవలు ఉన్నాయి, మర్డర్లు ఉన్నాయి. అవి మేం చూసుకుంటాం, నువ్వేం పట్టించుకోవద్దు. ఈ కేసులో భారత సాక్ష్యం కరెక్ట్ గా లేదని నువ్వు చెప్పాలి. నువ్వే పడివి ఈ మాట నాకు చెప్పడానికి. ఏ సంగతి అయినా నేను కోర్టు బయటే తేల్చుకుంటాను. నేను కోర్టు లోపలే తేల్చుకుంటా. నేను మంచోణ్ణి కాదు. నేనంతకంటే ఖతర్నాక్ గాణ్ణి. ఏయ్, shut up! ఎక్కువ మాట్లాడావంటే ఇంటిమిడిషన్ యాక్ట్ కింద బొక్కలతో ఇస్తాను, ఇడియట్. శభాష్, మీ ధైర్యానికి నా జోహార్లు. నా పేరు పాండు. ఓహో, వాడు